Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ ది మోస్ట్ అవైటెడ్ మూవీ అయినటువంటి హనుమాన్ మూవీ చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసాక నాకు సింపుల్గా ఏమనిపించిందంటే, జస్ట్ 50-70 కోట్లు బడ్జెట్ ఇస్తేనే ప్రశాంత్ వర్మ గారు ఈ రేంజ్ అవుట్పుట్ ఇచ్చారంటే, హై బడ్జెట్ ఇచ్చామనుకుంటే తప్పులేదు. అవతార్ లాంటి సినిమా ఖచ్చితంగా తీసేస్తారు. ఎందుకు ఇలా అంటున్నానో ఇన్ డెప్త్ రివ్యూలో ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ ష్యూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ట్విట్టర్ పేజ్ లింక్ కూడా కింద కామెంట్స్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. డైలీ ఫిల్మీ అప్డేట్స్ అందులో అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మూవీ యొక్క ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మైకిల్ అనేటువంటి వ్యక్తి సూపర్ హీరో మూవీస్ అని కామిక్స్ అయ్యి చదివి తను కూడా సూపర్ హీరో అవ్వాలని అనుకుంటాడు. సో సూట్లో పవర్ ఉంటే సరిపోదు, మన బాడీలో కూడా పవర్ ఉండాలి అని చెప్పేసి పవర్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇదే ప్రాసెస్లో అంజనాద్రిలో ఏంటంటే, ఒక అనుకోని సంఘటన వల్ల హనుమంతు అనే వ్యక్తికి కొన్ని పవర్స్ వస్తాయి అన్నమాట. అసలు ఆ పవర్స్ ఎలా వచ్చాయి, అసలు ఆ పవర్స్ రావడానికి కారణం ఏంటి, ఇంతకీ మైకిల్‌కి ఆ పవర్ దొరికిందా లేదా? ఫైనల్‌గా ఏం జరిగింది? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, కొత్త స్టోరీ అని అయితే నేను చెప్పను. ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఎ రెగ్యులర్ వన్. అంటే స్టోరీ పాయింట్ గాని, ఆ పవర్ రావడం అయన్నీ మనకి కొంచెం రెగ్యులర్‌గానే అనిపిస్తది. కాకపోతే ఆ స్క్రీన్ ప్లే అండ్ ఆ ఎగ్జిక్యూషను, ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసుకోవడం, ఆ క్యారెక్టర్స్‌ని యూజ్ చేసుకునే విధానం, ఇయన్నీ ఉంటాయి. ఎరగ ఇరగదీసేసారంతే. మూవీ స్టార్ట్ అవ్వడం డీసెంట్‌గానే స్టార్ట్ అవుద్ది. విలన్ క్యారెక్టర్ గురించి చెప్పడం, ఆ తర్వాత అంజనాద్రి అనే ఊరిని చూపించడం, ఆ వరల్డ్‌ని మనకి ఎస్టాబ్లిష్ చెయ్యటం, ఇలా చూపిస్తారన్నమాట. ఫస్ట్ సాంగ్ ఒకటొస్తది. సాంగ్ ఏమంత గొప్పగా ఉండదనుకోండి, అది వేరే విషయం. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడురా ఈ మనిషికి పవర్స్ వస్తాయి, అసలు ఏం జరుగుద్ది అని చెప్పి మనం వెయిట్ చేస్తున్న టైంలోని కరెక్ట్‌గా కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ అయ్యి పవర్స్ వస్తాయి. అక్కడి నుంచి కామెడీ మంచిగా జనరేట్ అయ్యిందన్నమాట. క్రింజ్ అని చెప్పి చిరాకు తెప్పించేలా కాదు, హెల్తీగా నవ్వుకుంటున్నట్టుగానే ఉంటాయన్నమాట. కరెక్ట్‌గా ఇంటర్వెల్ సీక్వెన్స్ వస్తది మామ. నాకు తెలిసి ఈ ఇయర్ బిగినింగ్‌లో వచ్చినటువంటి ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అదే. ఆ ఇంటర్వెల్‌లోని హనుమంతుడి రిఫరెన్స్‌తో ఒక షాట్ ఉంటది మామ. నా మైండ్ దొబ్బింది ఆ షాట్ చూడగానే. దీనమ్మ ప్రశాంత్ వర్మ గారు ఈ రేంజ్‌లో ప్లాన్ చేసుకున్నారా అసలు, మైండు పోయింది. అలా ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి ఏంటంటే, కొంచెం స్లోగా ఉన్నప్పటికీ పర్లేదు. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరికొచ్చేసరికి మనకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించేసరికి ఫస్ట్ హాఫ్ ఈస్ డీసెంట్ అని అనిపించిందన్నమాట. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 20-30 మినిట్స్ వరకు ఒక నార్మల్ ఫ్లోలోనే వెళ్తది కథ. అలా ముందుకెళ్ళే కొద్దీ ఏంటంటే, పర్లేదు బానే ఉంది. కానీ ఏదో మిస్ అవుతుందే అని అనుకున్న టైంకి అప్పుడొస్తుంది ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్. అప్పటికే ఏంటంటే, ఎమోషన్స్ అనేవి చాలా గట్టిగా ప్యాక్ అయ్యి ఉంటాయి అన్నమాట మనకి. ఇంకంతే. ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ షాట్ వరకు అంతే కేక. మామూలు కేక కాదు. ఆ ఎలివేషన్స్ ఉంటాయి మామ సినిమాలోని. నాకైతే నీల్ మామని, రాజమౌళి గారిని మర్చిపోవాలనిపించింది. ఆ రేంజ్‌లో ఇచ్చారు. ఆల్సో ఏంటంటే, పురాణాల రిఫరెన్స్‌ని తీసుకొని, ఆ పాయింట్స్‌ని కూడా చాలా కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నారు ఈ మూవీలోని. ఆ రిఫరెన్సెస్ ఏంటో అనేది నేను చెప్పను. ఎందుకంటే కొంచెం స్పాయిలర్‌లా ఉంటుంది కాబట్టి. సో, మీరు మూవీ చూసి తెలుసుకోవడమే చాలా మంచిది అందుకే. బట్ ఆ క్లైమాక్స్ అయితే ఎపిక్. నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. సరే ఇయన్నీ కాదు, అసలు ఆ గ్రాఫిక్స్ సంగతేంటి? అదే బాగా హైలైట్ చేశారు కదా! ఎలా ఉంది ఆ వీఎఫ్ఎక్స్ అదీనా అనంటే, ఒకసారి 'ఓం రౌత్' గారికి ఒక 70 స్క్రీన్‌లోని ఈ సినిమాని చూపించండమ్మా. 90 రాడ్ దిగిపోద్ది. ఒక 2-3 షాట్స్‌లో అనుకుంటా కొంచెం గ్రీన్ స్క్రీన్‌లా లైట్‌గా కనిపించేసింది. అవి పక్కన పెట్టేస్తే రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మొత్తం విజువల్లీ టూ గుడ్ ఉన్నదన్నమాట. రియల్లీ షాకింగ్ అనిపిస్తది. వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్‌కి, వాళ్ళిచ్చిన అవుట్‌పుట్‌కి ఏటి ఇంత తక్కువ బడ్జెట్‌లో కూడా ఈ రేంజ్ అవుట్‌పుట్ ఇవ్వచ్చా అని చెప్పి మనకే ఒక క్వెషన్‌ని రైజ్ అయ్యేలా చేసిందన్నమాట ఈ సినిమా. ఒక ప్లానింగు, ఒక పద్ధతి, ఒక విజను, ఇవన్నీ ఎలా ఉండాలి అనంటే, కాస్త తీసుకొచ్చి ఆ ప్రశాంత్ వర్మ గారి కటౌట్‌ని చూపిచ్చేయండి సరిపోద్ది. ఆల్సో ఏటంటే, ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసుకునే విధానం గూడా నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసామా, ఏదో వాడుకున్నామా, వదిలేసామా అన్నట్టుగా కాకుండా, ప్రతి క్యారెక్టర్‌కి ఒక మంచి ఆర్క్ ఇచ్చి, అలాగే ఒక మంచి పే ఆఫ్‌ని కూడా ఇచ్చారు. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా 'సముద్రఖని' గారి క్యారెక్టర్ అయితే ఇట్ వాస్ ఎన్ సర్‌ప్రైజ్. నిజంగా మీరు ఈ సినిమా చూసిన తర్వాతే తెలుసుకోవాలి, ఆయన క్యారెక్టర్ ఏంటో అన్న విషయం గురించి. అండ్ మోస్ట్‌లీ చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే, విలన్ క్యారెక్టర్ చాలా పోటాపోటీగా, స్ట్రాంగ్‌గా ఉండాలి కదా! దాని పొజిషన్ ఏంటి అని జెప్పేసి అడుగుతారు. విలన్ క్యారెక్టర్‌ని కూడా ఏదో ఆషామాషీ విలన్‌ని తీసుకొచ్చామా, పెట్టేసామా అన్నట్టుగా కాకుండా,
ఒక మంచి క్యారెక్టర్‌ని డిజైన్ జేసుకున్నారు. బ్రిలియంట్‌గా తన థాట్స్ అనేవి కూడా ఉండేలాగా డిజైన్ జేసుకున్నారనమాట. నాకైతే మంచిగానే అనిపిచ్చింది. పర్ఫెక్ట్‌లీ డిజైన్డ్. అండ్ క్లైమాక్స్‌లో గూడా వన్ సైడ్ వార్ అన్నట్టుగా కాకుండా కొంచెం పోటాపోటీగా ఉన్నట్టుగానే చూపిచ్చారు. పెర్ఫార్మన్సెస్ పరంగా అయితే ఎవ్రీవన్ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. 'తేజ సజ్జా' గారు ఈ రోల్‌కి కంప్లీట్‌లీ ప్రాణం పోసేసారు. పొరపాటున నెక్స్ట్ 'హనుమాన్' కోసం వేరెవరినైనా కాస్ట్ చేసుకోవాలి అన్న థాట్ అంటే రాదనుకోండి. ఒకవేళ అలాంటి థాట్ వచ్చినా సరే, మనం ఇమాజిన్ చేసుకోలేం వేరొకళ్ళని ఆ క్యారెక్టర్‌లోని. హి వాస్ కంప్లీట్‌లీ లివ్డ్ ఇన్ దట్ రోల్. ఈవెన్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్‌కి కంప్లీట్‌లీ న్యాయం జేశారు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ గాని, ఎడిటింగ్ గాని, ఆ వీఎఫ్ఎక్స్ క్వాలిటీ అయితే రియల్లీ టూ గుడ్ ఉంది. ఆ కలర్ గ్రేడింగ్ గాని, ఆ అండర్ వాటర్ సీక్వెన్స్ ఒకటుంటదనమాట. అది గాని అద్దిరిపోయాయి. ఆన్ స్క్రీన్ మీద చూసుకుంటే రియల్లీ చాలా బావుంది. సాంగ్స్ పరంగా అయితే ఫస్ట్ సాంగ్ అంత గొప్పగా ఏమి అనిపించలేదు. బట్ 'ఆవకాయ ఆంజనేయ' సాంగు, ఆ సీక్వెన్సు అదైతే బావుంది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ మామ. లాస్ట్ 30 మినిట్స్‌లో ఆ యాక్షన్ బ్లాక్‌లోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేసింది. రియల్లీ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయన్నమాట. ఇంకా డైరెక్ట్‌గా మన డైరెక్టర్ 'ప్రశాంత్ వర్మ' గారి విషయానికి వచ్చేస్తే, ఒక సూపర్ హీరో క్యారెక్టర్ ఉన్నటువంటి మూవీకి కమర్షియల్ టచ్‌ని యాడ్ చేసి, పురాణాలకి సంబంధించిన రిఫరెన్సెస్‌ని యాడ్ చేసి, ఒక పెద్ద వరల్డ్‌ని ఓపెన్ చేస్తున్నట్టుగా ఒక మంచి క్రెడిట్స్ ఇచ్చి, చాలా బాగా అయితే ఈ సినిమాని మన ముందుకు తీసుకొచ్చారన్నమాట. ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌కి మెప్పించేలా ఉంటూనే, పిల్లలు కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసేలాగా ఉండేలాగా ఈ సినిమాని బాగా డిజైన్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని పోర్షన్స్‌లో స్లోగా, సెకండ్ హాఫ్ బిగినింగ్‌లో కొంచెం స్లోగా ఆ పాయింట్స్‌ని పక్కన పెట్టేస్తే, మిగతా సినిమా అంతా రియల్లీ సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది. వర్తీ వాచ్ అని అనిపిస్తదనమాట మూవీ ఎండ్ అయ్యేసరికి. ఇంకా 'ప్రశాంత్ వర్మ' సినిమాటిక్ యూనివర్స్ కూడా హ్యూజ్‌గా ఉండబోతుంది అని కూడా అర్థమయ్యింది. అండ్ ఈ యూనివర్స్ నుంచి రాబోయే నెక్స్ట్ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. అలాగే 'హనుమాన్' సీక్వెల్ కోసం కూడా ఇంకా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. మన 'న్యూస్ త్రీ పీపుల్' వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 3.5 ఔట్ ఆఫ్ 5. సరే ఇప్పుడేంటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే, డెఫినైట్‌లీ ట్రై చేయండి మామ. యువర్ టికెట్ విల్ బి 100% వర్తీ. డెఫినైట్‌లీ చెప్తున్నాను. మీ ఫ్యామిలీతో కూడా ట్రై చేయండి. చాలా బావుంది. అలాగే మీ ఇంట్లో పిల్లలుంటే అస్సలు మిస్ అవ్వద్దు. వాళ్ళకైతే ఈ సినిమా ఇంకా బాగా నచ్చుద్దన్నమాట. సరే ఇంకేటి మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.